కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఘోరం, ఆ ఘోరంలో ప్రతిదీ కూడా గుండెలు పిండేసేదే. చనిపోయిన ప్రతి ఒక్కరి విషయం చూసినా, వాళ్ళ కుటుంబాల రోదనలు చూసినా కూడా గుండెలు పిండేసేదే. చివరికి కనీసం డిఎన్ఏ టెస్టులు తీసుకోవడం, డిఎన్ఏ పరీక్షలకు కూడా ఎక్కడే కూడా కాసింత మాంసం ముద్ద మిగలని పరిస్థితి. ఎక్కడో నడుము దగ్గర తీసుకుని అసలు మనం డిఫైన్ చేయలేము లేండి. చాలా చాలా పెయిన్ఫుల్. అయితే ఈ క్రమంలో అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏలు తీసుకొని పరీక్షలకు పంపించి, తర్వాత వాళ్ళ చుట్టూ వాళ్ళ కుటుంబాలకైతే అప్పగించేశారు మృతదేహాలను. కానీ ఒక తండ్రి మాత్రం వాళ్ళ కొడుకు అంత్యక్రియలు కర్నూలులోనే జరిపించి తర్వాత అస్థికలు మాత్రం తీసుకెళ్తాను అని చెప్పి బోరన విలపించుకుంటూ అధికారులను అడిగితే దానికి సరే అన్నారు. ఇక్కడే అంత్యక్రియలు జరిపించి అస్థికలు ఇచ్చారు. అయితే నాకు ఆ కారణం తీసుకోవడానికి ఆ తండ్రి ఆ నిర్ణయం ఇంటికి తీసుకెళ్ళకుండా అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి తను చెప్పే కారణం కూడా గుండె పిండేసింది. నిజంగా అబ్బా, ఎంత పెయిన్ఫుల్ అంటే, వాళ్ళ తమిళనాడులోని పాలక్కడ్ జిల్లా ఈ బస్సు ప్రమాదంలో చనిపోయిన ప్రశాంత్ అనే వ్యక్తిది. తమిళనాడులోని పాలక్కడ్ జిల్లా. అయితే ఆ ప్రశాంత్ హైదరాబాద్లో ఒక చిప్స్ ఫ్యాక్టరీ నడుపుతూ ఉన్నారట. పెళ్ళై 1.5 year అయిందట. 5 నెలల కొడుకున్నాడట. 5 నెలల కొడుకున్నాడట. అయితే వాళ్ళ ఫ్యామిలీని చూడడం కోసం అని చెప్పి బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి కావేరీ ట్రావెల్ బస్ ఎక్కిందట. ఈ విధంగా జరిగింది. ఇప్పుడు నా కొడుకు ఇక్కడ ఏం మిగిలిండు? నా కొడుకుని ఇలా తీసుకెళ్ళి నా కుటుంబానికి ఎలా చూపించాలి? నా గుండెలు పగిలిపోయేలా ఉన్నాయి నా కొడుకుని ఇలా చూసి. మరి ఇక నాకు గుండెలు పగులుతూ మిగిలిన రోదన. ఇంత దారుణమైన పరిస్థితుల్లో నా కొడుకుని నా కుటుంబ సభ్యులకు నేను చూపించలేను. వాళ్ళ భార్యకు నేను ఎలా చూపెట్టాలి? వాళ్ళ అమ్మకు నేను ఎలా చూపెట్టాలి? 5 నెలల వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రిని ఇలా చూపెట్టాలా? నా వల్ల కాదు. మా కుటుంబానికి చూపించే ధైర్యం లేదు. అందుకని చెప్పి ఇక్కడే అంత్యక్రియలు చేశా, అస్థికలు ఇవ్వండి అని చెప్పి అధికారులను అడిగితే ఇక్కడే అంత్యక్రియలు చేశారు. చేసి అస్థికలు ఇస్తే ఆ ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ స్నేహితులు గుండెలు పగిలిపోయే విషన్న వదనాలు. ఇంకా డిఫైన్ చేయగలము మనం ఆ పెయిన్. అస్థికలు తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరారు. బా, ఏం పెయిన్ ఆయన నిజంగా. ఎవరు చేసిన పాపం, ఎవరు చేసిన దారుణం ఎందరి జీవితాలను అల్లకల్లోలం చేశా.